ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు సందర్శించి గ్రామదేవత గంగానమ్మను దర్శించుకున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. రైతుల సంక్షేమమే తమ ఎజెండాగా పనిచేస్తామంటున్న ఎంపీ మహేష్ యాదవ్. లలితాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన వాసవి మాత, ముత్యాలమ్మ, నూకాలమ్మ, కనకదుర్గాదేవి, విజయదుర్గాదేవి కుంకుమ పూజల్లో పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవంతమైన ఫాసిస్ట్ వ్యతిరేక రాష్ట్ర సదస్సు. జంగారెడ్డిగూడెంలో ఆటోనగర్, రజకపేట నందు సామూహిక లక్ష కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు, తరలి వచ్చిన భక్తులు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్జీఓల కార్యవర్గం నియామకం. అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన చౌడగిరి శ్రీనివాస్ కార్యవర్గం. జంగారెడ్డిగూడెం ఆటోనగర్ నందు కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద సామూహిక కుంకుమ పూజలు చేశారు. వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణ పురోహితులు చారి ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరిపారు. అమ్మవారు లలితాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కాలకూరి శంకర్ మహేష్ శర్మ నేతృత్వంలో పూజలు జరిపారు. సహస్ర కుంకుమార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కేతిరెడ్డి వెంకటరమణ, వంగారాము, అల్లూరి రామకృష్ణ, నడిపల్లి అంజన్రావులు పూజలకు సహకరించారు. సాయంత్రం అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి వేసిన నృత్య ప్రదర్శన అలరించింది. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ, పలు మాలాధారులు అమ్మవారిని దర్శించుకున్నారు. ముత్తైదువులు అమ్మవారికి విశేషంగా లలితా సహస్రనామంతో కూడినటువంటి అర్చన మరి కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మనందరికీ తెలుసు, నూకాలమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు అమ్మవారు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నూకాలమ్మ తల్లిలో ఈ రోజున మనం లలితాదేవిని చూడబోతున్నాం. రేపు మరి అమ్మవారికి సంబంధించిన శరన్నవరాత్రులు 7వ రోజు శ్రీ మహాచండీ అవతారంలో నూకాలమ్మ తల్లి దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో సుమంగళి ద్రవ్యాలతో ప్రత్యేకమైన అర్చన కార్యక్రమం కుంకుమార్చన ఆలయంలో నిర్వహించబోతోంది ఆలయ కమిటీ. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆలయ కమిటీ ప్రతి ఒక్కరిని మరోసారి ఆహ్వానం పలుకుతోంది. ఈ రోజున ప్రధానంగా విశేషంగా భవానీ దీక్షలో ఉన్నటువంటి భక్తులు అనేక మంది వందలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం గొప్ప విశేషం. ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే గ్రామాల నుంచి, వేరే మండలాల నుంచి కూడా అనేక మంది భవానీ మాలదారులైనటువంటి వారు యాత్రగా ఇక్కడ ప్రాంతానికి వచ్చి నూకాలమ్మ తల్లిని దర్శించుకోవటం, ఈ రోజున వారి యొక్క రాకతోటి దీక్షలో ఉన్నటువంటి భవానీల యొక్క ఆ జయ ఘోషతోటి అద్భుతంగా ఈ రోజున శరన్నవరాత్రుల్లో లలితా త్రిపుర సుందరి అవతారం అమ్మవారు మరింత శోభను తీసుకొచ్చింది. నూకాలమ్మ తల్లి దివ్య అనుగ్రహ ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని ఆలయ కమిటీ తరపున ప్రతి ఒక్కరిని మరి కోరుతూ భగవంతుడి యొక్క ఆశీర్వాద బలంతో ముందు ముందు మరిన్ని విజయాలని ప్రతి ఒక్కరూ సొంతం చేసుకోవాలని ఆశిస్తోంది నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో రజకులపేట నందు దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు జరిపారు. సచ్చిదానంద లక్షణాయ నమః, సర్వదేవతా సంపూజ్యాయ నమః, శంకర పూజాయ నమః, మహాభాగ్యాయ నమః, మహోత్సాహాయ నమః, దివ్యాంగాయ నమః, సురవందితాయ నమః, మహాకాళికాయ నమః, బ్రాహ్య నమః, బ్రహ్మజ్ఞాయ నమః, వసుధారణ్య నమః, కమలా నమః, విష్ణు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త సత్యవతమ్మ, తాళ్ల శ్రీను ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు చేశారు. లలితాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ కనకదుర్గాదేవి ఆలయ శిఖర నమూనాలో అమ్మవారి మూల విరాట్ భక్తులకు దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేశారు.
సామూహిక కుంకుమ పూజల్లో మహిళలు పాల్గొన్నారు. వటవృక్షానికి దీపారాధన చేశారు. నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుపుతున్నట్లు తాళ్ల శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణకు శారదా షోరూం చీరను అందజేశారు. కర్పూరం గౌరయ్య గుప్తా దంపతులు, బొంతల రాఘవేంద్ర కుమార్ దంపతులు, వేముల పూర్ణచంద్రరావు దంపతులు ప్రధాన పూజల్లో ఉభయదారులుగా వ్యవహరించారు. సింహాద్రి మొబైల్స్ మద్దుల రాంబాబు ప్రసాద వితరణ చేశారు. అమ్మవారిని వందనపు రుక్కయ్య, పల్లపోతు సాయికృష్ణ, నున్న నాగచంద్రరావు, శ్రీను, పత్తి కృష్ణ, కంచర్ల విష్ణు, చామర్తి మనోజ్, కంబంపాటి శ్రీనివాసరావు, కర్పూరం పార్థు, కాకి శ్రీనివాసరావు, సామ్రాట్, ఒప్పల శ్రీనివాసరావు, మోత్కూరు శేఖర్, శ్రీను, వేముల గంగాధరరావు, శ్రీనివాసరావు, మాధవరావు, కంచర్ల జితేంద్ర, చిన్ని వాసుస్వామి దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఆర్ రామతారకం తెలిపారు. మహిళలు సామూహిక పూజల్లో పాల్గొన్నారు. జయ వాసవి ఈ రోజు మన జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో 22వ దసరా మహోత్సవం సందర్భంగా 6వ రోజుగా వాసవి అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శిస్తున్నారు. అలాగే రేపు మహాచండీ దేవి అలంకారంలో దర్శిస్తారు. కాబట్టి యావనంద భక్తులు ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రదర్శనం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ. వాసవి జయ జయ వాసవి 22వ దసరా మహోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి వాసవి మాత ఆలయంలో ఈ రోజున 6వ రోజు శ్రీ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఉన్నారు. వారికి అలంకరణ నిమిత్తం చీరను సమర్పించిన వారు శారదా షోరూం వారు. అలాగే ఈ రోజున పూజలో కూర్చున్నటువంటి దంపతులు కర్పూరం గౌరయ్య గుప్తా గారు, సుప్రియ గారు, అలాగే బంతల రాఘవేంద్ర గారు, హారిక్ గారు, అలాగే వేముల పూర్ణచంద్రరావు గారు, జయలక్ష్మి గారు, అలాగే ఈ రోజున ప్రసాద వితరణ చేసినటువంటి దాత మద్దల రాంబాబు గారు. అమ్మవారు వీరందరికీ కూడా సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు 29వ తారీఖున సరస్వతి అమ్మవారి అలంకరణలో వాసవి మాత వెలసిల్లుతారు కదా, భక్తులందరూ కూడా గుడికి విచ్చేసి అలాగే మీ ఇంటి వద్ద ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి అమ్మవారి పూజలో సరస్వతి పూజలో పాల్గొనేలా చేయాలని చెప్పేసి కోరుతున్నాము. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గ అమ్మవారు లలితాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ వారశెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. సామూహిక కుంకుమార్చన పూజల్లో మహిళలు పాల్గొన్నారు. శ్రీచక్రానికి ప్రత్యేక పూజలు చేశారు. కుమార్ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ప్రతిరోజు రాత్రి ఆలయంలో డ్రాలు తీస్తున్నట్లు, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో పూజల్లో కూర్చునే భక్తులు ముందుగా ఆలయం వద్ద సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఎర్రిం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ చైర్మన్ మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ మధ్యస్థంగా వేంచేసి ఉన్నటువంటి పట్టణ ప్రజల ఇలవేల్పు గ్రామదేవత శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రుల సంబరాల్లో భాగంగా 6వ రోజైన స్థిరవారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు తెలిపారు. ఆలయం వద్ద సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ తో పాటు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ కొండరెడ్డి కిషోర్, నంబూరి రామచంద్రరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ మహేష్ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు. వేదాశీర్వచనం అందజేశారు. కలగర వీర్రాజుతో కూడిన ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని శాలువాతో సత్కరించారు. తొలుత గజమాల వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి కందులపాటి సురేష్, చోడే ఫణిచంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయనాల వెంకటరమణమూర్తి దంపతులు, చోడే ఫణిచంద్రశేఖర్ దంపతులు, తదుపరి కొంకుమల సురేష్ దంపతులు, గాయత్రి రత్నాజీ దంపతులు, గాయత్రి గణేష్ దంపతులు, నున్నా చైతన్య దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. అమ్మవారికి అలంకారం నిమిత్తం చీరను గాయత్రి రత్నాజీ సమర్పించారు. మద్ది సీతారామాంజనేయ జ్యువెలర్స్ బచ్చు వెంకటేశ్వరరావులు ప్రసాద వితరణ చేశారు. మా తల్లి దుర్గమ్మ, ఓహో మా కనక దుర్గమ్మ.
తల్లి మా కనక దుర్గమ్మ. శ్రీశైల క్షేత్రాన తల్లి భ్రమరాంబ నీవమ్మ, మా సిరులిచ్చే సింగారు తల్లి వై వెలసావే మాయమ్మ. ఓహో మా తల్లి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టోత్తరం వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శనివారం సందర్భంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఉచిత అన్నప్రసాద వితరణలో భక్తులు పాల్గొన్నారు. వాసవి మాత, భవానీ, అయ్యప్ప మాలాదారులు సైతం స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొని సేవలు అందజేస్తారు. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో రామచంద్రాపురం నందు దేవీ శరన్నవరాత్రులలో సందర్భంగా శ్రీ కోదండ రామాలయం వద్ద చిరంజీవి, మంజుశ్రీ కూచిపూడి భరతనాట్య ప్రదర్శన పలువురులను ఆకట్టుకుంది. చిరంజీవిని కమిటీ సభ్యులు, గౌరవ అధ్యక్షులు పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కృష్ణకిషోర్, అధ్యక్షులు మోతుకూరి నారాయణరావు, ఉపాధ్యక్షులు పరికూటి ధర్మారావు, కోశాధికారి కొప్పార్పు డివిఎన్ఆర్ సురేష్, కోఆర్డినేటర్ పువ్వాడ విజయ రవీంద్రబాబు, సభ్యులు తలారి సత్యనారాయణలతో పాటు భారీ స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 8 గంటల నుండి 11 గంటల వరకు ప్రదర్శన చేశారు. వర్షం వచ్చిన ఆలయం మండపంలో కార్యక్రమం నిర్వహించారు. మంజుశ్రీ ఎంతో అద్భుతంగా చేసి మహాలక్ష్మి అవతారం రోజు అమ్మవారిని తలచేలా నృత్య ప్రదర్శన చేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యులు, పలువురు పెద్దలు శాలువా వేసి చిరు బహుమతితో సత్కరించారు.
కాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని సామి. జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ సమీపంలో కొలువై ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ఆలయ నిర్మాణకర్త బవరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నిర్వహణలో ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా ఆధ్వర్యంలో తాళ్లాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్యా శంకరానంద స్వామి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంబరన్నంటాయి. ఉత్సవాలలో 6వ రోజైన శనివారం లలితాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లలితాదేవి అలంకరణను టీజీ రాజు లతా దంపతులు ప్రసాదానికి రాచూరి ప్రకాష్ సహకరించారు. బవరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ 7వ రోజైన ఆదివారం శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిస్తారని, స్వర్ణవర్ణ పుష్పార్చన కుంకుమ పువ్వుతో అర్చన కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ధనకుమార్, ఇమ్మని శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరి పర్యవేక్షణలో పూజాది కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజు 6వ రోజు అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకరణ భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగినది. ఈ రోజు ఆలయంలో సుహాసిని అర్చన ప్రేత శోభన సిద్ధమానస అన్నట్టుగా 9 మంది సుహాసినులతోటి అమ్మవారి కుంకుమ పూజ నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా అమ్మవారి అష్టోత్తరాలతోటి పంచవర్ణ పుష్పాలతో అర్చన, లలితా సహస్రనామము ఖడ్గమాలతోటి శ్రీచక్రానికి కుంకుమార్చన, అదేవిధంగా 9 రకాల ద్రవ్యాలతో అనగా గోమతి చక్రాలు, నల్లపూసలు, ముత్యాలు, పగడాలు, వెండి విలవదళాలు, వెండి పుష్పాలు, స్వర్ణ పుష్పాలు ఇలాంటి 9 రకాల ద్రవ్యాలతోటి మణిదీప వర్ణన 9 సార్లు పారాయణం చేయడము, సుహాసినులు కూర్చొని చేయడం ఎంతో విశేష ఫలదాయకము. రేపు అమ్మవారు త్రిదేవి అంటే కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం తాలూకా యూనిట్ ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ ఎన్నికలు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా చింతలపూడి యూనిట్ అధ్యక్షులు గంగాధర్రావు, అదేవిధంగా సహాయ ఎన్నికల అధికారిగా చింతలపూడి తాలూకా కార్యదర్శి పెద్దిరాజు వ్యవహరించారు. ఎన్నికల అబ్జర్వర్ గా ఎం ఫణికుమార్ ఎన్నికలకు పారదర్శకంగా జరిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు చౌదగిరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం తాలూకా యూనిట్ ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ అధ్యక్షులుగా వై నరేష్ బాబు, కార్యదర్శిగా ఏ హనుమంతు, కోశాధికారిగా దాగం వేణుగోపాలచారి, అసోసియేట్ ప్రెసిడెంట్ గా శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ గా శిరీష, ఇబ్రాహీం, కృష్ణమోహన్, హుస్సేన్, జాయింట్ సెక్రటరీగా ఎం నిరీక్షణ కుమారి, పద్మావతి, వీరభద్రరావు, రామలక్ష్మి, జాయింట్ సెక్రటరీ ఉమెన్ గా విజయలక్ష్మి ఎంపికయ్యారు. ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికైన కమిటీని దుస్సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తాలూకా యూనిట్ అభివృద్ధికి కృషి చేయాలని, ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ సభ్యత్వాలు పెంచాలని సూచించారు. in accordance with the provision of the Constitution. పామాయిల్ రైతులు పరిమితికి మించి పొగాకు వేయవద్దు అని, అలాగే పామాయిల్ రైతులు ప్రత్యామ్నాయ పంటలపై కూడా దృష్టి సారించాలని ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ కోరారు. జంగారెడ్డిగూడెంలో పర్యటించిన ఎంపీ పొగాకు బోర్డును పరిశీలించారు. రైతులతో మాట్లాడి పొగాకు కొనుగోలు ప్రక్రియ, ధరలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ టైంలో రైతులకు అండగా ఉంటామని, ఇచ్చిన హామీ మేరకు అందరికీ గిట్టుబాటు ధర కల్పించామని అన్నారు. పొగాకు బోర్డు ప్రాంగణంలో రైతులకు మరొక యాక్షన్ బిల్డింగ్, రైతులు సేద తీరడానికి భవనం కట్టించి ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని అన్నారు. కొంత పామాయిల్ పంట వేయడానికి ప్రయత్నం చేయాలని, భవిష్యత్తులో పామాయిల్ లో ధర కూడా గణనీయంగా పెరుగుతుందని అన్నారు. ఏవియేషన్ ఫ్యూయల్ లో పామాయిల్ కలుపుతారు కాబట్టి త్వరలో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అన్నారు. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ రాబోయే రోజుల్లో కార్యాచరణలో తీసుకువచ్చి అలైన్మెంట్ మార్చి జంగారెడ్డిగూడెంలో రైల్వే స్టాప్ ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ లో మాట్లాడతామని అన్నారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గ ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయి సెల్ సిగ్నల్ కోసం రాబోయే రోజుల్లో అధునాతన టవర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. సుమారు 2,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో పోలవరం నియోజకవర్గంలో నేవీ యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు రావడం వలన సుమారు 1,500 ఉద్యోగాలు స్థానికులకే కలుగుతాయని వివరించారు. ఈ ప్రాజెక్టు వలన అందరికీ మంచి జరుగుతుందే తప్ప చెడు జరగదని, వారి స్వలాభం కోసం కొంతమంది ఈ ప్రాజెక్టుపై అసత్య ప్రచారం
ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వైజాగ్ లో ఒక మణిహారంగా ఇలాంటి ప్రాజెక్టు అక్కడ ఉన్నట్లు, ఇలాంటి ఇండస్ట్రీలు రాకపోతే మనం ఎలా అభివృద్ధి చెందుతామని అన్నారు. ఈ ప్రాజెక్ట్ చేయి జారిపోతే మళ్ళీ తిరిగి రాదని, దీనిపై అసత్య ప్రచారాలు చేయకుండా ఏమైనా సందేహాలుంటే నేరుగా కలవవచ్చని అన్నారు. టొబాకో బోర్డులో కౌలు రైతులను సైతం కలుసుకుని వారు పడుతున్న సాగు విషయాలపై అవగాహన చేస్తున్నారు. టొబాకో రైతుల సమస్యల గురించి బోర్డు చైర్మన్ పరిమి రాంబాబు, సత్రం వెంకటేశ్వరరావులు వివరించారు. పలువురు ఎంపీ మహేష్ యాదవ్ ను శాలువా, పూలదండలతో సత్కరించారు. ఇవాళ టొబాకో రైతులకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడము, అలాగే ఇవాళ కంపెనీ వాళ్ళందరికీ కూడా మార్జిన్స్ పెట్టుకోకుండా కొనుక్కోవాలి కంపల్సరీ అని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రిక్ట్ చేయడము, వాళ్ళందరూ కూడా ఒప్పుకుంది. వాళ్ళకు ₹1 మిగిలకపోయినా కూడా రైతులకి మిగిలేట్లు వాళ్ళు చేయడము. ఇవాళ కంపెనీ వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాం. రైతులు సంతోషంగా ఉంటేనే మనము ఫ్యూచర్గా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా వరకు పాజిటివ్గా వెళ్ళింది. ఎప్పుడు కూడా కొనుగోలు కంప్లీట్ అయ్యేటప్పటికెల్లా మంచి రేట్ వస్తుంది అని మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాం. టొబాకో రైతులకి కొనుగోలు ఇంకా మొదలైనప్పుడే అంత రేట్ రాకుండా ఉంటుంది. కొనేటప్పుడు రెగ్యులర్గా పోయేటప్పటికెల్లా సీజన్ కంప్లీట్ అయ్యేటప్పటికెల్లా మంచి రేట్ వస్తుందని చెప్పాం. అదే రకంగా మంచి రేట్ వస్తుంది. ఇవాళ పామ్ ఆయిల్ రైతులకు కూడా ₹19,000 మంచి రేట్ వాళ్ళకు కూడా వస్తుంది. ఈ దసరా రోజు వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉండే పార్టీ. రైతులకి ఎప్పుడైనా కానీ రైతులకు అండగా ఉన్నామంటే ఎన్డీఏ కూటమి అండగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా అభివృద్ధి చేశారు, రైతులు బాగుపడ్డారంటే ఎన్డీఏ కూటమిలు ఉన్నప్పుడేనే చాలా వరకు బాగుపడ్డారు. ఇవాళ మళ్ళీ ఎన్డీఏ కూటమి ఉంది. మళ్ళీ ఇవాళ అందరు రైతులు సంతోషంగా ఉన్నారు. అలా సంతోషంలో నేను కూడా పాలు పంచుకోవాలని, వాళ్ళందరితో పాటు కలిసి మాట్లాడాలని చెప్పి రావడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో పలు ఆలయాలకు న్యూ భక్తాంజనేయ స్వీట్స్ నిర్వాహకులు గుబ్బల రాంబాబు దంపతులు లడ్డు ప్రసాదాలను విరాళంగా అందజేశారు. తీన్మార్ డప్పుల మధ్య ఊరేగింపు చేస్తూ అమ్మవార్లకు లడ్డు ప్రసాదాలను సమర్పించారు. పట్టణంలో ఆటోనగర్ లో వేంచేసి ఉన్న కనకదుర్గదేవి అమ్మవారికి త్రిశూలం, గ్రామదేవత గంగానమ్మ తల్లికి 99 కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డు, రామచంద్రపురం కనకదుర్గదేవికి 3 కేజీల లడ్డు, ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి సైతం లడ్డు ప్రసాదాలను అందజేశారు. ప్రతి ఏటా తన శక్తి మించి అమ్మవారికి లడ్డు ప్రసాదాలను విరాళంగా అందజేస్తున్నట్లు రాంబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్ ఆవరణలో సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ ఆధ్వర్యంలో ఏపీ ఫాసిస్ట్ వ్యతిరేక రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకుటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సదస్సు ఏర్పాటు చేశారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు వై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయవాది ఎన్ శ్రీమన్నారాయణ హాజరయ్యారు. ఈ సభలో డాక్టర్ అలుగు ఆనంద్ శేఖర్, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి అలుపుర వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు రంగనాథం, మాదేపల్లి వెంకటరత్నం, భీమవరపు సుబ్బారావు, తోట జీవన్న, పల్నాడు జిల్లా నాయకులు గుర్రపుసాల రామనయ్య, వెనుగుల పుష్పలత, మడకం రామన్న, ధర్మారావు, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ స్థానిక నాయకులు మందలపల్లి రాజు, తామర సత్యనారాయణ, లాగు కుటుంబరావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. పలు అంశాలను వివరించారు. కేరళలో కోజికోడ్లో ఇలాగ అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ దాని యొక్క రాజకీయ సంస్థ బీజేపీ వల్ల పేద ప్రజల యొక్క జీవితము, హిందువుల యొక్క మతోన్మాదం చాటున, హిందుత్వం చాటున ప్రజల యొక్క హక్కులు భంగకరగలుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చే రాయబడ్డటువంటి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇప్పటికే మనువాద రాజ్యాంగ దశలో బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తను 11 సంవత్సరాల పరిపాలనలో ఉన్నది. దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పేరుతో బీజేపీ అడుగులెత్తుతున్నారు. కేంద్రంలో పార్లమెంట్ లో చేసే ప్రతి చట్టానికి, బీజేపీ చేసే ప్రతి చట్టానికి, 3 వ్యవసాయ రంగ చట్టాలకి, లేబర్ కోడ్కి, ఇందాక చెప్పినటువంటి సివిల్ అమెండ్మెంట్ యాక్ట్ కి, ఎన్పిఆర్ కి, అట్లానే నేషనల్ పీపుల్స్ రిజిస్టర్ కి, ఎన్ఆర్సీకి మొదలగు చట్టాలన్నిటికీ కూడా దీనివల్ల కార్మికుల హక్కులు కోల్పోతున్నారు. మతం చాటున అంబానీకి, ఆదానీకి ఈ దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. మొత్తం కూడా పరిపాలన వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైపోతుంది. కుబేరులైపోతున్నారు. అంబానీ, ఆదానీ, టాటా, బిర్లా, గోయంకే ఇటువంటి వాళ్ళందరూ కూడా మహాకోటేశ్వరులు అవుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు సందర్శించి గ్రామదేవత గంగానమ్మను దర్శించుకున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ రైతుల సంక్షేమమే తమ ఎజెండాగా పనిచేస్తామంటున్న ఎంపీ మహేష్ యాదవ్. లలితాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన వాసవిమాత, ముత్యాలమ్మ, నూకాలమ్మ, కనకదుర్గాదేవి, విజయదుర్గాదేవి కుంకుమ పూజల్లో పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవంతమైన ఫాసిస్ట్ వ్యతిరేక రాష్ట్ర సదస్సు. జంగారెడ్డిగూడెంలో ఆటోనగర్, రజకపేట నందు సామూహిక లక్ష కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు, తరలి వచ్చిన భక్తులు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్జీఓల కార్యవర్గం నియామకం. అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన చౌడగిరి శ్రీనివాస్ కార్యవర్గం. వార్తలు సమాప్తం. నమస్కారం.